ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభివృద్ధి పనులను ఏకవంతం చేస్తున్న అధికారులు, కుప్పం పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు, దుకాణదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న అధికారులు రోడ్డు విస్తరణ పనులకు ప్రజలందరూ సహకరించాలని పీడీ వికాస్ మన్మత్ కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పీడీ వికాస్ మన్మత్ ఆర్డీఓ శ్రీనివాసరాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, టీడీపీ నేతలు సురేష్ బాబు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. just some part is pending kada only some 10% is pending. నేను వికాస్ కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ మీ అందరితో మాట్లాడుతున్నాను. కుప్పం ప్రజలతో ఈరోజు మన కుప్పం డెవలప్మెంట్లో ఇంకా ఒక స్టెప్ తీసుకున్నాము. ఈరోజు నుండి కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే రోడ్ వైడనింగ్ ఉన్నాయి, డ్రైనేజెస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా మీ అందరికీ తెలుసు, దాదాపు 20 రోజుల ముందు మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చి మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు 80 crores వరకు శాంక్షన్ చేశారు. అదిలో డ్రైన్స్, మనకి పార్క్ బ్యూటిఫికేషన్, దెన్ క్రిమేటోరియం అండ్ ఓవరాల్ జంక్షన్ బ్యూటిఫుల్ చేయడానికి కూడా అమౌంట్ ఇచ్చారు. ప్లస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఈ అన్ని అభివృద్ధి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ శాంక్షన్ అయిన తర్వాత ఇప్పుడు బేసిక్ సర్వే వర్క్ పూర్తి చేస్తున్నాము. ఈరోజు ఫస్ట్ రోడ్ వైడనింగ్తో స్టార్ట్ చేస్తున్నాము. రోడ్ వైడనింగ్లో మెయిన్లీ నేతాజీ రోడ్ ఏదైతే ఉన్నాయో మనకి మెయిన్ రోడ్ కుప్పం మున్సిపాలిటీకి, ఆ మెయిన్ రోడ్ 100% ఒక ఫారెన్ స్టాండర్డ్లో అయిపోవాలి. అది మన మెయిన్ గోల్, మెయిన్ టార్గెట్. ఫారెన్ స్టాండర్డ్ అంటే